హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో కలెక్టర్ ఆఫీస్లో జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. అండ్ చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ పెడుతున్నామని మీ అందరికీ తెలుసు. అలాగే మేమైతే ప్రతిదీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ చివరిలో. అండ్ ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో మీరు ప్రతి వీడియోని అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్కి అయితే ఉంటాయి. సో ఒకవేళ మీకు ఏదైనా నోటిఫికేషన్ కావాలి, ఎక్స్ట్రా కావాలన్నా మాకు తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇన్ని నోటిఫికేషన్స్లో మీ పర్మనెంట్ జాబ్ కావాలి, మీ ఎయిమ్ ఉంటే మాత్రం ఏదో ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై అయితే చేయండి. అండ్ మీ రిలేటెడ్ అప్లై చేసుకొని అన్నిటికీ సిలబస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అయితే ఉంటుంది. మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా, చిన్నగా మిస్టేక్స్ లేకుండా, ఎడిట్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి. అప్లై అయితే చేసుకుని జాబ్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో నేనైతే వచ్చేసి ఇక్కడ చూడండి, క్విక్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో టక్కటగా మీకు తెలుస్తుంది కదా అనేసి వీడియోస్ ఇలా పెడుతూ ఉంటాను. సో ఇవి కూడా క్విక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదైతే చెప్పాను కదా, కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు అని చెప్పేసి. సో ఈ కలెక్టర్ ఆఫీస్లో ఏంటంటే సాధారణ ఎన్నికలు ఉంటాయి. మన 2024 ఎలక్షన్స్ కోసం ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ కొరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మీరైతే చేయాలి. డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఉన్నాయి. జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు మరియు రిటర్నింగ్ అధికారి ఏలూరు పార్లమెంట్ వారి కార్యాలయంలో అవసరమగు 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల నియామకాలు చేపట్టారు. అందులో భాగంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కంప్యూటర్ సబ్జెక్టుగా గల డిగ్రీ పాస్ అయ్యి లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. మీ డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా డిగ్రీ ఉండి మీరు కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నా మీరు ఎలిజిబుల్. 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే 8/4/2024 సాయంత్రం 4 గంటలకు ఈ క్రింది 4 గంటల లోపల ఈ క్రింది తెలిపిన ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రాలతో ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వారి వద్ద హాజరు కావాల్సిందైతే కోరడమైంది. సో మీరు సాయంత్రం ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్, 8/4/2024 సాయంత్రం 4 గంటలకి మీరు వెళ్ళాలి. సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకుని అయితే వెళ్ళాలి. సాయంత్రం 4 గంటలు అంటే కనీసం ఒక 3-6 టైంకల్లా అక్కడ ఉండి దాని తర్వాత మీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ జిరాక్స్, ఒరిజినల్స్ అన్నీ చూపించండి వాళ్ళకి. ఏలూరు టౌన్లో నివసించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కంప్యూటర్ సబ్జెక్ట్గా కలిగే ఏదైనా డిగ్రీ ఉండాలి. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్. కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ధ్రువపత్రం ఉంటే అవైతే ఉండాలి. సో అంతే ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా లేదు. సో నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లో కూడా వీళ్ళు ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీరు 8/4/2024 సాయంత్రం 4 గంటలకి మీరైతే అక్కడైతే ఉండాలి. మీ అన్ని డీటెయిల్స్ అన్నీ పట్టుకుని, జిరాక్స్, ఒరిజినల్స్ అన్నీ పట్టుకుని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళైతే ఉండండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఒక జాబ్ అనేది మీకైతే వస్తుంది. సో దీనికి శాలరీ కానీ ఏమి అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారో అనేసి వీళ్ళు. సో ఇంతే ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. సో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే వచ్చేసి డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవడమే వెళ్ళేసి, అంటే డైరెక్ట్ వాకింగ్ లాగా పెడుతున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మన ఛానల్ గురించి మన ఛానల్ యొక్క వీడియోస్ గురించి కానీ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.